కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని ఆర్భాటంగా కట్టడానికి వ్యతిరేకం కాదన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ఉన్న చోటే ఆలయాన్ని తరలించి ఆసుపత్రిని మంచిగా కట్టొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని నీటి వనరులన్నీ మురికి కూపాలుగా మారిపోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. పరిధిలో 80% జనాభా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది కాబట్టి 6 నెలలుగా ఇక్కడ అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఇక్కడ చర్చ జరిగి పరిష్కారం కావాలన్నటువంటి ఇంటెన్షన్తో వచ్చిన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో గతంలో కాంట్రాక్టులుగా పనిచేసిన వాళ్ళకు బిల్లులు రావట్లేదని చెప్పి ఎవరు కూడా కొత్త కాంట్రాక్టులకు వస్తలేరు. ఇవాళ చెరువులన్నీ కూడా మురికి కుప్పాలుగా మారిపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థలు లేవు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కెపాసిటీ ఉన్నటువంటి ఇవాళ 4 ఫోల్డ్స్ పెరిగిన తర్వాత కూడా కెపాసిటీ లేదు. మురికి కాలువల సమస్య కావచ్చు, ఇవాళ స్ట్రాంగ్ వాటర్ సమస్య కావచ్చు, బస్తీలలో కనీస రోడ్ల సౌకర్యం కావచ్చు, ఇవన్నీ ఏమి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒకటే కోరినా, మీరు డబ్బులు లేవు అని కనుక అంటే ఇలా ఇంత పెద్ద వైబ్రెంట్ నగరం, ఇవాళ విశ్వనగరంగా పేరు పొందుతున్న నగరం పరుగు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓ 3,000 కోట్లు 4,000 కోట్లు కొంత ఎక్స్ట్రా తెచ్చైనా పాత బిల్లులు పే చేసి ఏవైతే అర్జెంట్ పనులు ఉంటాయో, కనీస రోడ్డు సౌకర్యం కావచ్చు, కనీస డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు, కనీసం ఇతరత్ర సమస్యలు లైట్ల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కరించమని చెప్పి మేము కోరడం జరిగింది. దాంతోపాటుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అక్కడ బాగా కంజెషన్ అయిపోయింది. పక్కపొంటి ఒక 6-7 ఎకరాల జాగా ఉంది. నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న టెంపుల్ కానీ ఇతరత్ర ఉంటే దాన్ని షిఫ్ట్ చేసుకొని అక్కడే వర్టికల్గా ఒక 12-13 అంతస్తుల భవనాలు కనుక కట్టుకుంటే గొప్ప కార్పొరేట్ హాస్పిటల్ 2,000 బెడ్ల హాస్పిటల్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆ రోజు ప్లాన్ చేసినాం.